హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి మీరు క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ఏడుకి ప్రభు వస్తుంది డాడీ మీటింగ్ నిత్యానంద ఐడి. శ్రీ ఉన్నాయి అద్వైత కదా మోషన్. గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. డైరెక్ట్ లింక్ హరే ఇచ్చిర్రు. జూమ్ లింక్ కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం 12వ అధ్యాయము చర్చిస్తున్నాము, భక్తి యోగము. అందులో ఇప్పటిదాకా మనము 16వ శ్లోకం వరకు చూసాం, అవునా? అనే అనపేక్ష శుచి ఆ శ్లోకము, దాని గురించి చర్చించాం. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకాలు రాబోతున్నాయి. సో దీస్ ఆర్ సంథింగ్ నేను ఆ, చాలా కొత్తలో కూడా ఇస్కాన్లో వచ్చినప్పుడు ఇవి నేను చదివాను, ఇంకా బాహెట్ కూడా చేసుకున్నాను ఆ టైంలో. ఎందుకంటే ఇవి చాలా చాలా హెల్ప్ఫుల్గా అనిపించాయి నాకు ప్రాక్టికల్గా. ఇప్పుడు ఈ యోన హృష్యతి న ద్వేషటి, ఇది చాలాసార్లు నేను క్లాస్లో కోట్ చేసి ఉంటాను. ఇంకా దీంతో పాటు సమః శత్రౌ చ మిత్రే చ తథామానపమానయో, ఈ శ్లోకం కూడా. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చదవాలనుకునే వాళ్ళు చదవండి. అండ్ దీని గురించి ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఎస్. ఓకే, ఎవరు లేరా చదివేవాళ్ళు? ప్రభుజీ నేను చదవచ్చా? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ. హరే కృష్ణ, దండవత్. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. అనువాదము: ఆనందము కాని దుఃఖము కాని లేనివాడు, శోకము గాని కోరికలు గాని లేనివాడు, శుభము అశుభము రెండింటిని విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. 18-19 శ్లోకాలు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంజ్ఞ వివర్జితః తుల్యా నిందాస్తు తిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. అనువాదం: శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు, మానావమానాలలో, శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, నిందాస్థుతులలో సమచిత్తము కలిగినవాడు, దుష్ట సాంగత్యము నుండి సర్వదా దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతుష్టి చెందేవాడు, నివాసమేదైనా పట్టించుకోనివాడు, జ్ఞానములో సుస్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్న వాడు అయిన మనుజుడు నాకు అత్యంత పరమ ప్రియుడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. హరే కృష్ణ, థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. మాతాజీ, ఇక్కడ ఈ థర్డ్ లైన్ ఒకసారి చదవండి, దిస్ వన్. తుల్యానింద. సో యూ యాక్చువల్లీ ఇక్కడ తుల్య అని ఉంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్, బికాస్ ఇక్కడ దీర్ఘం లేదు యాక్చువల్గా ఒరిజినల్ శ్లోకంలో. ఇఫ్ ఐ లుక్ ఎట్ ద దేవనాగరి, తెలుగులో ఎందుకు ఓకే, తుల్య నింద తెలుగులో అన్నారు? అలానే ఇచ్చారు. ఎస్ అదే ప్రభుజీ. అదే అదే, ఇట్స్ నాట్ రైట్ ఐ థింక్. ఓకే, తుల్య 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 నింద నింద, స్తుతిర్మ. తుల్య నింద. ఓకే అక్కడ ప్రభుజీ. సంధి కూడా లేదు, అండ్ ఇంకా అక్కడ ఆకారం కూడా లేదు యాక్చువల్గా.
ఓకే అకారమే ఉంది అక్కడ. ఎనీవే ఓకే దట్స్ ప్రభుజీ ఫైన్. షూర్. సో బట్ వెరీ గుడ్, చాలా బాగా చదివారు మీరు. అండ్ 17th శ్లోకము, 18th శ్లోకం మరియు 19th మూడు మూడు శ్లోకాలు ఇవాళ చూడబోతున్నాం. సో ప్రత్యేకంగా మనకు తెలుసు ఇక్కడ నడుస్తున్నటువంటి సెక్షన్ ఏంటనేది. ఆ, భగవంతుడు నాకు ప్రియమైన భక్తులు ఎవరు అని చెప్తున్నారు. సో ఎవరంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు కనిపిస్తాయి. సో అటువంటి గుణాల యొక్క లిస్ట్ ఆరంభించారు, ఇంకా ఆ లిస్ట్ నడుస్తూనే ఉంది ఇంకా. సో ప్రత్యేకంగా ఈ యొక్క శ్లోకాలలో ఇందులో ఇంకా అంటే 17th, 18th, 19thలో ఏ భక్తుడైతే ఆ ద్వంద్వము నుండి మొత్తం అతీతుడైపోయాడో అటువంటి భక్తుడు భగవంతుడికి చాలా ప్రియమైన వాడు అని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ద్వంద్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఇక్కడ మీరు చూడండి, యోన హృష్యతి న ద్వేషటి. సో ఈ ఒక్కొక్క పదాన్ని హృష్యతి, ద్వేష్టి అంటే ఏంటి? హృష్యతి అంటే భౌతికంగా శుభము జరిగినప్పుడు ఆనందపడడం, రైట్. ఇంకా ద్వేష్టి అంటే భౌతికంగా మనకు దుఃఖం కలిగినప్పుడు ఆ యొక్క కంప్లైనింగ్ నేచర్, లేకపోతే ద్వేషించడం లాంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ద్వేష్టి అంటారు. హృష్యతికి అపోజిట్ అన్నమాట. సో ఒక భక్తుడు ఈ రెండింటి నుంచి ఫ్రీగా ఉంటాడు అని భగవంతుడు చెప్పి, యో న హృష్యతి న ద్వేషటి. దాని అర్థం ఏంటి? భౌతిక జగత్తులో జరిగేటటువంటి శుభము అశుభము రెండింటిని భక్తుడు త్యజిస్తాడు. అందుకనే శుభాశుభ పరిత్యాగి అని చెప్పారు. సో శుభము అశుభము రెండూ కూడా బంధిస్తాయి. మరి శుభం ఎలా బంధిస్తుంది? అశుభం అంటే మంచిది కాదు, మనకి ఎవరికి కూడా వద్దు. మరి శుభం ఎలా బంధిస్తుంది? ఎవరు చెప్తారు? కృష్ణుడు అంటున్నారు ఇక్కడ, శుభము అశుభము రెండింటిని భక్తుడు త్యజిస్తాడు. శుభాన్ని త్యజించడం అంటే ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, నేను ట్రై చేస్తాను. ఒక నిమిషం, లెట్స్ సీ. చందన మాతాజీ మీరు చెప్తారా? శుభాన్ని త్యజించడం అంటే ఏంటి చందన మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పొచ్చా ప్రభు? ఒక్క నిమిషం మాతాజీ, లెట్ మీ సీ, బికాస్ జనరల్ గా మీరు చెప్తూ ఉంటారు ఆన్సర్స్. లెట్ మీ సీ, కొత్త వాళ్ళు ఎవరైనా. ఓకే. ఓకే, చందన మాతాజీ ఇస్ నాట్ రెస్పాండింగ్. గంగా మాతాజీ, శుభాన్ని త్యజించడం అంటే ఏంటి? మీ అండర్స్టాండింగ్ ఏంటి చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ, దండోత్పన్నం. ప్రభుజీ దాని వల్ల వచ్చే ఫలితాలని యాక్సెప్ట్ చేయకుండా కృష్ణునికి అర్పించడం. అదే దేని వల్ల వచ్చే ఫలితాలు? శుభము అంటే ఏదైతే పాజిటివ్ గా జరుగుతుందో దానిని మనము దాని వల్ల వచ్చే ఫలితాలని మనం యాక్సెప్ట్ చేయకుండా కృష్ణునికి అర్పించడం. ఓకే, యా ఫైన్. ఇంకెవరైనా చెప్తారా? ఓకే, లెట్స్ యా సుబ్బారావు ప్రభు చెప్పండి. ప్రభు, శుభము అశుభం అనగానే మనం భౌతికంగా వెళ్తున్నాము. భౌతిక కర్మబంధనంలో చిక్కుకోకుండా ఉండాలంటే శుభమైన జరిగిన అశుభం జరిగిన దానికి అతీతంగా ఉండాలి, లేకపోతే భౌతికంగా కర్మబంధనంలో చిక్కుంటామనే అర్థమని నేను అనుకుంటున్నాను ప్రభు. ఎస్, వెరీ గుడ్, చాలా బాగా సమరైజ్ చేశారు. సో శుభము అశుభము రెండు భౌతికము. సో ఇక్కడ భౌతికమైన శుభం గురించి మాట్లాడారు. సో భౌతికమైన శుభం అంటే ఫుల్ క్లారిటీతో మాట్లాడదాం మనం. భౌతికమైన శుభం అంటే ఏంటి? ఐ హ్యావ్ ఎ వెరీ హెల్దీ బాడీ ఫర్ ఎగ్జాంపుల్. చాలా మంచి, నేను చాలా ఏజ్ అయిపోయినా కానీ నాకు ఎటువంటి రోగాలు లేవు. చాలా మంది ఉంటారు అలా, రైట్? సో ఒక రకంగా ఇట్ ఈస్ అ వెరీ ఆస్పీషియస్ థింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ డిజీజెస్. కొంతమందికి చాలా యంగ్ ఏజ్లోనే రోగాలు వస్తుంటాయి, జీవితాంతం రోగగ్రస్తులు అయిపోతారు వాళ్ళు. శుభము, రైట్? కావలసినటువంటి పార్ట్నర్ని పెళ్లి చేసుకున్నారు. ఎస్, ఎలాంటి పార్ట్నర్ అయితే మీరు అనుకున్నారో అలాంటి పార్ట్నర్ ఎగ్జాక్ట్గా దొరికారనమాట. అలా జనరల్గా అవ్వదు, కానీ అలా అయితే దెన్ చాలా శుభము జరిగినట్టు లెక్క. ఎస్ ఆర్ నో? నిన్న రాధేశ్యాం ప్రభు క్లాస్ ఇస్తున్నారు అబిడ్స్ టెంపుల్లో లీడర్స్ కోసం. అక్కడ మేము కూర్చున్నాం అనమాట. సో ప్రభుజీ చెప్తున్నారు ఒక ఉదాహరణ. ద పార్ట్నర్ హూమ్ యు ఆర్ మ్యారీయింగ్ ఫర్ ఎ డివోటీ, that is personally sent by Krishna to purify you అని చెప్పారనమాట. సో ఎవ్రీబడి వాస్ అప్రిషియేటింగ్, కరెక్ట్, నా జీవితంలో కూడా అవుతుంది ఫుల్ శుద్ధీకరణ. సో ఆయన రాధేశ్యాం ప్రభు, ఆయన బ్రహ్మచారి, ఆయనకు మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఫిలాసఫీ ఏంటనేది.
ఎందుకంటే గృహస్థుల లైఫ్లో ఏం ఒడిదుడుకులు నడుస్తున్నాయి అనేది హీ నోస్ వెరీ వెల్, రైట్. అందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దేర్ పార్ట్నర్స్, రైట్. సో మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, రైట్. సో ప్రభుజీ అన్నారు అది మీ శుద్ధీకరణ కోసం పంపారు, ఆ విధంగా చూడాలి దాన్ని. ఇంకా శుద్ధీకరణ మన అందరికి కావాలి, కొంచెం కాదు చాలా కావాలి, అవునా. సో అందుకనే అది ఒక రకంగా మనకు చాలా మేలు చేస్తుంది. దిస్ ఈస్ హౌ రాజేశం ప్రభు టోల్డ్. ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. ఒక హస్బెండ్ వైఫ్ డివోటీస్ ఒక సత్సంగానికి వెళ్ళారనమాట. ఆ సత్సంగానికి వెళ్తే అక్కడ ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మాతాజీ మంచిగా కుక్ చేస్తుంది, రైట్. ఎప్పుడెప్పుడు హస్బెండ్కి ఇంట్లో వైఫ్ అంత మంచిగా కుక్ చేయనప్పుడు ఆయన అనుకుంటుంటాడు బయట సత్సంగానికి వెళ్తే అక్కడ మంచిది ఏమైనా దొరుకుతుందని, పాపం, అవునా. సో ఎందుకంటే అందరు మాతాజీస్ చెయ్యి ఒక తిరిగి ఉండదు కదా, వాళ్ళందరూ సేమ్ రకంగా కుక్ చేయరు, కొంతమంది ఎక్స్పర్ట్ ఉంటారు, కొంతమంది ఓకే ఓకే చేస్తారు. సో ఈయన అక్కడ ఇడ్లీ తిన్నాడు అనమాట. సో ఇడ్లీ తిన్న తర్వాత చాలా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. సో ఇక అన్నాడు, సరే ఏదో వీళ్ళు హోస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు, సో జనరల్గా మనకు నచ్చినా నచ్చకపోయినా మనం అప్రిషియేట్ చేస్తాం వాళ్ళ ఫుడ్ని, అవునా. చాలా బాగా చేశారు అని అంటాం, అవునా. ఎస్, దట్స్ బేసిక్ కట్స్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి చేశారు కాబట్టి కొంచెం అప్రిషియేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో కానీ ఈ కేసులోనైతే ఖచ్చితంగా చాలా బాగా చేశారు. సో ఈ హస్బెండ్ ఏమన్నాడంటే, ఐ హావ్ నెవర్ ఈటెన్ దిస్ కైండ్ ఆఫ్ ఇడ్లీస్ ఇన్ మై లైఫ్ టిల్ నౌ అని అన్నాడు ఆయన. ఇంత సాఫ్ట్గా ఉన్నాయి, జాస్మిన్ ఫ్లవర్ లాగా, అంత అద్భుతంగా ఇడ్లీ నేను ఇప్పటిదాకా తినలేదు. అలా అని నవ్వుతున్నాడు. ఇటు చూశాడు, ఏమిటి సీరియస్ అయిపోయింది అని వైఫ్. సో ఆమె అక్కడ చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి ఇక ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద లెక్చర్ ఆయనకి. ఇద్దరు డివోటీస్ ఇనిషియేటెడ్. సో అప్పుడు రాజేశం ప్రభు చెప్తున్నారనమాట, ఎక్కడ ఎలా మాట్లాడాలన్నా తెలియాలి అందరికీ కూడా, హస్బెండ్కి కూడా తెలియాలి, వైఫ్కి కూడా తెలియాలి. సో ఆ విధంగా ఆ, ఆయన అన్నాడు, అరే నేను తప్పేం చెప్పాను, నేను ఆమె చాలా బాగా చేసింది, అప్రిషియేట్ చేశాను, అది ఓకే, మీరు బాగా చేశారు, అప్రిషియేట్ చేశారు, అగ్రి. ఇప్పటిదాకా తినలేదని చెప్తున్నారంటే ఇన్ని రోజులు నేను చేసిన దానికి విలువలేదా, నేను ఎప్పుడు మీకు పెట్టలేదా, ఈ యాంగిల్లో వెళ్ళిపోతుంది డైరెక్షన్, అనవసరమైన తలనొప్పి. సో తను అనుకున్నాడు, అరే అసలు నా ఇంటెన్షన్ అది కానే కాదు, నువ్వు చేసిన దానికి నేను కాదనట్లేదు, వాళ్ళు ఏదో హోస్ట్ కాబట్టి వాళ్ళని గ్లోరిఫై చేశాను అంతే అని చెప్తే కూడా నో 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 అని ఆమె చాలా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన నేర్చుకున్నాడు అనమాట, అబ్బా అబ్బా ఫుల్ శుద్ధీకరణ అవుతుంది, అసలు నేను ఏం చేయాలనుకున్నాను, ఏం గొడవ అయింది, ఏం తిట్లు తింటున్నాను, అసలు ఈ విధంగా ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్. ఈజ్ అనదర్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, ఎక్కడైతే వైఫ్ ఇక్కడ హస్బెండ్ కొంచెం కేర్లెస్గా మాట్లాడాడు, ఆల్దో ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, అలా వైఫ్ కూడా ఒకసారి కేర్లెస్గా మాట్లాడింది ఒక కేసులో. ఎక్కడైతే తన ఆఫీస్ నుంచి వచ్చాడు అలసిపోయి, సో నాకు ఫటాఫట్ చేసి పెట్టు, ఆకలి అవుతుంది. ఉండండి ఫస్ట్ జగన్నాథుడి కోసం చేస్తాను, మీరు ఉండండి అక్కడ, ఆ విధంగా అనేసింది అనమాట. ఆయన కోపం వచ్చేసింది, అరే కరెక్టే జగన్నాథుడు, కానీ నన్ను కూడా అంత నిర్లక్ష్యం చేస్తావా నువ్వు, అలా మాట్లాడతావా నువ్వు. సో ఆ విధంగా ఆబ్వియస్గా ఎందుకు మనం క్లాస్లో వింటాం కదా, వీ షుడ్ కుక్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ, ఎస్ సార్ నో. సో ఆమె చెప్తుంది, మీకోసం కాదు నేను చేసేది, నేను కృష్ణుడి కోసం చేస్తున్నా, అందులో ఏదైనా మిగిలి ఉంటే తినండి కూర్చోండి. ఫిలాసఫీని రాంగ్ అప్లికేషన్ చేయకూడదు, ఎస్ సార్ నో. బికాస్ ఒక చేస్ట్ వైఫ్ కోసము ద హస్బెండ్ ఈజ్ ఆల్సో రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ. సో మీరు ఏ విధంగా కృష్ణుడు రెస్పెక్ట్ చేస్తారో అలా హస్బెండ్ కూడా రెస్పెక్ట్ చేయాలి. సో డిస్రెస్పెక్ట్ చేయడం వల్ల హస్బెండ్ హీగో హర్ట్ అవుతుంది, సార్. సో ఆ విధంగా రెండు కేసెస్లలో ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలా మన ఇక్కడ మ్యాక్సిమం అందరు గృహస్థాస్ కాబట్టి నేను గృహస్థ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, రైట్. ఇదే కాలేజ్ స్టూడెంట్స్లకు ఉంటే అది వేరే రకంగా చెప్పేవాడిని. సో ఇక్కడ మన ఇంట్లోనే మనకి ఎంతో శుద్ధీకరణ అవుతుంది, ఎంత అద్భుతంగా, బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. ఇన్ హౌస్ ప్యూరిఫికేషన్ అంటారు దీన్ని. సో ఇంత ఇన్ హౌస్ ప్యూరిఫికేషన్ ద్వారా మనం ఎదగాలి. సో ఉన్నత స్థాయిలో ఉండే భక్తుడికి ఈ విధంగా ద్వంద్వాలకు తను గురి అవ్వడం. సో శుభము అనేది అశుభము అనేది రెండు భౌతిక స్థాయిలోనే ఉంటాయి, ఇంకా అవి మనల్ని బంధిస్తాయి. సో నేను చెప్పినట్టు శుభము అంటే ఎవరైతే అనుకున్నారనుకోండి నేను కావలసిన పార్ట్నర్ని పెళ్లి చేసుకున్నానని, సో నెక్స్ట్ అశుభము ఈజ్ వెయిటింగ్, బికాస్ శుభముతో పాటు అశుభము పక్కా కలిసి ఉంటుంది, దాన్ని సెపరేట్ చెయ్యరాదు 100%. యా. సో ఆ విధంగా శుభాశుభ పరిత్యాగి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొడుకు కావాలనుకున్నాను, కొడుకు పుట్టాడు, శుభము, సర్ను. బట్ డివోటీ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ సిచ్యువేషన్స్. తను కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఎవరికి పుట్టకపోయినా కానీ ద డివోటీ ఈజ్ కంప్లీట్లీ స్టేబుల్, ఆయనకు తెలుసు. యా,
మన జీవితపు లక్ష్యం ఇక్కడ మన వంశాన్ని ఆ, పెద్ద చేయడం కాదు మన లక్ష్యం ఇక్కడ. అవునా? సో మనం ఇక్కడికి వచ్చింది మానవ జీవితము భక్తి చేయడము, భగవద్ధామానికి వెళ్ళిపోవడం. ఉన్నన్ని రోజులు ఏదో మనకి విద్యుక్త ధర్మాలు ఉన్నాయి, దాన్ని డ్యూటీ బౌండ్గా మనం చేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఎస్ ఆర్ నో? సో డోంట్ ట్రై టు మేక్ యువర్ మెటీరియల్ లైఫ్ పర్ఫెక్ట్. ఇట్ విల్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్. అండ్ ఇఫ్ యు ట్రై టు మేక్ ఇట్ పర్ఫెక్ట్, యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ ఆల్సో సఫర్. సో అందుకనే ఉన్నది ఉన్నట్టుగా సర్దుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, ముందుకి వెళ్ళాలి. చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. మెనీ టెరిబుల్ సిచ్యువేషన్స్ అండ్ డివోటీస్ గో త్రూ. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తాను. ఐ మీన్ చాలా క్లోజ్గా తెలిసినటువంటి వాళ్ళు ఇంకెప్పుడెప్పుడు దౌర్భాగ్యం వల్ల అనుకోనటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. దిస్ ఈజ్ మటీరియల్ వరల్డ్. మటీరియల్ వరల్డ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తీవ్రంగా భక్తి చేస్తారు. ఐ హావ్ సీన్ దట్. సో ఆ ప్రభుజీ మాతాజీ ఇద్దరు సాదా సీనియర్ డివోటీస్, ఇద్దరు అమ్మాయిల వాళ్ళకి. సో అందులో ఒక అమ్మాయి దీక్ష కూడా తీసుకుంది. మమ్మీ డాడీ ఆ టైంలో తీసుకున్నారు ఆమెతో పాటు. షీ మైట్ బి 22-23 ఇయర్స్ ఏజ్. దీక్ష తీసుకుంది, తనకు తెలుసు. సో దీక్ష తీసుకున్న తర్వాత యూ నో వెరీ వెరీ క్లియర్లీ దాట్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి. అవునా? సో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్, ఒక రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఏంటి? అవహిత స్త్రీ పురుష సాంగత్యం. అవునా? సో ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి ఒక పురుషుడితో సంబంధం ఉందనుకోండి, బాయ్ ఫ్రెండ్ అని ఫర్ ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. అది 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్లో ఈ అవహిత స్త్రీ సాంగత్యం, పురుష సాంగత్యం బ్రేక్ చేసినట్ట కాదా? ఎవరు చెప్తారు? పెళ్లి కాని అమ్మాయి 100% బ్రేక్ అయింది. బ్రేక్ చేసినట్టే ప్రభు. 100%. ఎందుకంటే అది కేవలం గృహస్థస్కే కాదు కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండకూడదని. అది కరెక్టే. అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఉండాలి, కలిసి ఉండాలి, వాళ్ళకి వేరే వాళ్ళకి సంబంధం ఉండదు. దట్ ఈస్ జనరల్గా మనం అలా చెప్తాం. అట్ ద సేమ్ టైం ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళు 100% బ్రహ్మచర్యాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే కంటిమల్ల తీసుకోకూడదు, లేకపోతే దీక్ష తీసుకోకూడదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. 100% బ్రహ్మచర్యం మెయింటైన్ చేయలేకపోతే దెన్ డోంట్ టేక్ దీక్ష. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో అమ్మాయి దీక్ష తీసుకుంది అండ్ దెన్ ఎక్కడో కోచింగ్ క్లాసెస్కి పంపారు. అక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ ఆమెకి, అండ్ షీఈ్ ది ఇనిషియేటెడ్ డివోటీ. ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రభుజీ ఏంటి ప్రభు ఇలా ఇనిషియేటెడ్ డివోటీస్ ఇలా 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 చేస్తే మరి ఏంటి అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అని మీరు అనొచ్చు. బట్ ఇది దౌర్భాగ్యం అంటారు, ఇంకేం లేదు. ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఎక్కడైనా ఉండొచ్చు. అవునా? ఎప్పుడెప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఇలా అరే మా కూతురు కూడా దీక్ష తీసుకొని మంచి భక్తురాలు అవుతుందని ఇప్పించేశారు. కానీ ఆమెకు అది కృష్ణ కాన్షియస్నెస్ ఇంకా పూర్తిగా జీర్ణం అవ్వలేదన్నమాట. అర్థమైంది? జీర్ణం అవ్వకపోతే బాహ్యంగా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి దండవత్ చెయ్యి, అది చేయండి, వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు బాహ్యంగా చేస్తున్నారు, చిన్నగా ఉన్నారు కదా. వాళ్ళ అసలైన స్వభావం ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏర్పడుతుంది ఇదంతా జీర్ణమైందనేది. ఎందుకంటే చిన్నప్పుడు మీరు ఏది చేయమంటే చేస్తారు. ఇప్పుడు ఇవాళ నేను జస్ట్ వచ్చేదనుకుంటే గౌరంగ్ ఇలా పెద్ద ప్లేట్ తీసుకొని ఆఫర్ చేస్తున్నాడు ఆయన. నేను ఫస్ట్ టైం చూశాను. సో ఎందుకు మేము చేస్తుంటే ఆయన చూశాడు. బట్ హీ మే నాట్ నో ఎగ్జాక్ట్లీ ఫిలాసఫీ ఏంటనేది. ఆయన కొంచెం పెద్ద అయ్యాక ఆయన అసలైన టేస్ట్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము చెప్పాం కాబట్టి చేస్తున్నాడు ఆయన. రైట్? ఔపచారికంగా అంటారు కదా, అలా చేస్తున్నాడు అనమాట. సో ఆవిడ బహుశా అలాగే అయి ఉండొచ్చు. తను దీక్ష విలువ ఏంటి, ఒక గురువు ఆశ్రయాన్ని తీసుకోవడము, అగ్నిసాక్షిగా వైష్ణవ సాక్షిగా ప్రమాణం చేయడం అనేది ఎంత తీవ్రమైన విషయం అనేది పాపం ఆ అమ్మాయికి తెలియదు. సో ఆ విధంగా బాయ్ ఫ్రెండ్ అంటూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఆమె వదలడానికి సిద్ధంగా లేదు, వీళ్ళు టెన్షన్లో ఉన్నారు. సచ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్. అండ్ వర్స్ట్ ఏంటో తెలుసా? వర్స్ట్ ఏంటంటే ఆ బాయ్ ఫ్రెండ్ ముస్లిం. నౌ కెన్ యూ బిలీవ్ దిస్? ఎంత తల్లిదండ్రులు గురవుతున్నారు. ఆవిడేమంటారు, హిందూ అయినా కానీ నేను చేసి ఇచ్చేవాడిని, ఎవడైనా కానివ్వండి పర్వాలేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు గోమాంసం తింటారు. ఈమె దీక్ష తీసుకున్న మనం వైష్ణవులము, గోమాతను ఆరాధించాలి. వాళ్ళు గోమాంసం తినే కుటుంబంలో వెళ్తే ఏమైపోతుంది అసలు? ఈమె భక్తి ఏమవుతుంది? స్టాండర్డ్స్ ఏమవుతాయి? ఎంత డిప్రెషన్కి వాళ్ళు గురవుతున్నారు తల్లిదండ్రులు పాపం. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు భక్తి చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకున్నారా? అనుకోలేదు. సో బట్ ఇంకా నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తాను. వాళ్ళతో చాలాసార్లు నేను మాట్లాడాను. రీసెంట్గా మా ఇంటికి కూడా వచ్చారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏం చేయాలి ఎక్సెట్రా అయినా. అయితే నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. మదర్ ఎవరైతే ఉన్నారో షీఈ్ వెరీ డిప్రెస్డ్.
అనుక్షణం అదే నడుస్తుంది. నిద్ర లేదు, తిండి సరిగ్గా తినట్లేదు, టూ మచ్ టెన్స్డ్. ఫాదర్ ఇస్ కంప్లీట్లీ బ్లిస్ఫుల్, అండ్ దాట్ షోస్ హిస్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. కంప్లీట్ బ్లిస్ఫుల్. నేను అసలు అసలు ఈ టాపికే మాట్లాడట్లేదు, ఆయన అసలు face లో కూడా కనిపించట్లేదు, దీని గురించి టెన్షనే ఆయన తీసుకోవట్లేదు. మీరు అనొచ్చు, ప్రభు ఇలా ఏంటి ప్రభు? సో ఆయన పర్సనల్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా, ఇలా కాదమ్మా, నీవు ఒక గురువు దగ్గర ప్రమాణం చేసావు, ఇప్పుడు నువ్వు చేసే పాపానికి గురువుకి శిక్ష కూడా వస్తుంది. శిక్ష అంటే ఈ కర్మ బంధన ఆయనకు కూడా కలుగుతుంది. ఆల్దో గురు ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్, కానీ తన శిష్యుల బాధ్యత స్వీకరించాడు కాబట్టి యువర్ గురు హ్యాస్ టు సఫర్ బికాస్ ఆఫ్ యూ. డూ యూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్? రిప్లై, నాకు అవసరం లేదు. దిస్ ఇస్ ద రిప్లై. ఇటువంటి సిచ్యువేషన్, తను ఇంత డిప్రెస్ అయిపోతున్నారు, ఒక్కసారైనా ఆలోచించిన మనిషి అన్నవాడు, అరే నా వల్ల వీళ్ళు ఎంత డిప్రెషన్ గురవుతున్నారు, అసలు నేను ఎందుకు ఇలా చేసి వాళ్ళకి డిప్రెషన్ కలిగించాలి, వదిలేస్తే అయిపోతుంది కదా, అవునా కదా? ఆ, అలా ఒక్కసారి కూడా ఆలోచన రావట్లేదు. సో ఈ విధంగా ఎప్పుడెప్పుడు కొన్ని సార్లు ఆది భౌతిక క్లేశము చాలా చాలా పీడిస్తుంది. వేరే ఒక వ్యక్తి ద్వారా ఎంత దుఃఖం కలుగుతుందంటే, యా, బట్ అట్ ద సేమ్ టైమ్ నౌ యూ ట్రై టు అండర్స్టాండ్, ఆది భౌతిక క్లేశం అంతా పీడించినప్పటికీ, ఇఫ్ యు ఆర్ అడ్వాన్స్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, యూ విల్ ఆల్వేస్ బి ప్రొటెక్టెడ్. ఫస్ట్ లాగా ఫాదర్ని చూశాను, ఇస్టెడ్ ప్రభు చెప్పాను అయిపోయింది, వినకపోతే ఫోన్ ఇవ్వండి, వాట్ షుడ్ ఐ డూ? నేను తలకాయ పలగొట్టుకున్నా, ఏం చేయను, అన్ని రకాలుగా ట్రై చేశాను, ఫిలాసఫికల్గా చెప్పాను, అది చెప్పాను, నాకే రివర్స్ మాట్లాడుతుంది, నన్ను పేరు పిలిచి తిడుతుంది కూడా, చేస్తావా లేదా అని. ఆ విధంగా కూడా దీక్షిత్ ఇనిషియేటెడ్ డివోటీ ఇన్ గౌడీయ సంప్రదాయ, కెన్ యూ బిలీవ్? సో అలా కూడా అవుతాయి ఎప్పుడెప్పుడు. సో ఆయన అన్నాడు, ఇక అయిపోయిందని వదిలేస్తాను, ఇక ఐ కాంట్ గెట్ ఇన్ టు దాట్. ఆ విధంగా హీఈస్ వెరీ బ్లిస్ఫుల్ ఇన్ వన్ సెన్స్, బికాస్ అల్టిమేట్లీ షీ విల్ సఫర్, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఇఫ్ అట్ ఆల్ షీ గోస్ టు అ ఫ్యామిలీ వేర్ గోమాంసం తింటున్నారు, అక్కడ ఎటువంటి నియమాలు పాటించరు, అండ్ చాలా వరకు ఈ కన్వర్షన్స్ అంతా కూడా మనకు తెలుసు ఎందుకు చేస్తారు వాళ్ళు. ఈ విధంగా అమ్మాయిలు వెంటపడి వాళ్ళ ముస్లిం పాపులేషన్ పెంచుకోవడం కోసము, హిందూస్ ఇదంతా చేయడం, ఇదంతా స్ట్రాటజీ అన్నమాట. మనకు చాలాసార్లు మనము అదేంటది కేరళ స్టోరీ అనేది దాంట్లో కూడా జరిగిందని చెప్పారు ఎవరు, నాకు నేను చూడలేదు ఆ మూవీ కానీ. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎంత దౌర్భాగ్యం, తల్లిదండ్రులు పాపం ఆవిడని చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమతో పెంచారు, మా కూతురు కూడా మంచి భక్తురాలు అవుతుంది, దీక్ష ఇప్పించారు, ఇంజనీరింగ్ బీటెక్ చేయించారు, అన్ని చదివించారు. ఇది చాలా రీసెంట్గా జరిగింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో ఈ విధంగా అనుకున్నటువంటి దుఃఖాలు వస్తాయండి. సో అందుకనే డివోటీ ఎంత కృష్ణుడిలో మనము కృష్ణ సేవలో, కృష్ణ స్మరణలో మనం లీనమవుతామో అంత మనం ఈ వంటి నుంచి అతీతం అయిపోయి ఉండొచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కూడా అల్టిమేట్లీ మన కంట్రోల్లో లేదు. ఇప్పుడు నేను ఎంత మాట్లాడుతున్నాను, రేపు నా సిచ్యువేషనే అలా రావచ్చు, లేకపోతే మీలో నుండి ఎవరికి ఆ ప్రాబ్లం రావచ్చు, అవునా కదా? ఇక్కడ ఏదైనా జరగవచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించలేదు. ఐ నో దట్ గర్ల్ వెరీ వెల్, కానీ అలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇనిషియేటెడ్ డివోటీ అంటే యాక్చువల్గా ఒక పరపురుషుడితో కూడా మాట్లాడదు, మాట్లాడదు, అలా ఉండాలి స్టాండర్డ్ అంటే. ఒంటరిగా మాట్లాడకూడదు, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ షీ వాస్ హ్యావింగ్ అ హోల్ అఫైర్ ఓన్లీ ఆల్ టుగెదర్, రైట్? సో ఆ విధంగా వెరీ అన్ఫార్చునేట్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, ఐ వాస్ థింకింగ్ ఏ ఎగ్జాంపుల్ చెప్తే బహుశా ఈ భౌతిక జగత్తులో ఉండే దుఃఖం యొక్క తీవ్రత కొంచెం మనకి అండర్స్టాండ్ అవుతుందనే దానికోసము కొంచెం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది విని చాలా మంది మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అవునా? ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎవరికైతే పిల్లలు ఉన్నారో, కూతుర్లు ఉన్నారో, ప్రత్యేకంగా ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. కానీ ఇప్పటిదాకా అది రిజాల్వ్ అవ్వలేదు, 7 months అయ్యాయి. ఆ మాతాజీ అంటుంది, నేను ఒక్కసారి ఇది కళ అనుకొని ఒకసారి లేస్తే కూడా బాగుండేది, ఇది కళ, ఇప్పటిదాకా జరిగింది కళ అని. కానీ కళ కాదు, ఇది వాస్తవం జరుగుతుంది. యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో అలా సుఖ దుఃఖాలు ఖచ్చితంగా వస్తాయి, అందరికి వేరే వేరే ఫ్లేవర్స్లలో వస్తాయి. సో అందుకనే మనము ఎంత కృష్ణ భక్తిలో లీనం అవుతామో, ఇంకా ఫిలాసఫీ ఎంత మంచిగా అర్థం చేసుకుంటామో, వైష్ణవుల సేవ చేస్తూ, ఆ విధంగా మనము కూడా ఇవన్నింటి ద్వంద్వాలకి అతీతులైపోతాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ గేవ్ ద ఎగ్జాంపుల్, ద ఫాదర్ వాస్ వెరీ వెరీ పీస్ఫుల్. ఆయన పీస్ఫుల్ యాక్టింగ్ చేయట్లేదు, ఈజ్ యాక్చువల్లీ పీస్ఫుల్. ఐ కెన్ మేక్ ఇట్ అవుట్. ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్.
సో ఆ విధంగా మనం కూడా అన్ని పరిస్థితులలో మనము ద్వంద్వాతీతులై ఉండడం నేర్చుకోవాలి. ఇంకా ఈ విధంగా ద్వంద్వాతీతులై ఉండడానికి ప్రయత్నించడంలోనే మన సక్సెస్ ఉంది. ఎందుకంటే కృష్ణుడికి అటువంటి భక్తులంటే చాలా చాలా ప్రియము అని చెప్తున్నారు అనమాట. రైట్? యోన కృష్యతి న ద్వేషతి న శోచతి న కాంక్షతి. న శోచతి న కాంక్షతి అంటే ఏంటి? ఇది వేరే చోట కూడా వచ్చింది ఒకసారి, అవునా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి, అక్కడ కూడా వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ఇన్ 18th చాప్టర్ ఐ థింక్. సో న శోచతి న కాంక్షతి అంటే ఏంటి? న శోచతి అంటే ఏ దాని గురించి బాధపడట్లేదు. సో మనము ఏది భౌతికంగా జరిగినటువంటి విషయాల గురించి బాధపడకూడదు. 2 reasons. There is no benefit crying for the problem. ప్రత్యేకంగా క్రైంగ్ ఫర్ ద సేమ్ ప్రాబ్లం అగైన్ అండ్ అగైన్. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు మీరు ఎన్నిసార్లు ఏడ్చినా కానీ మీరు పాస్ట్ మార్చరాదు. ఐ మీన్ లాజికల్గా కూడా ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్, ఇట్స్ నాట్ ప్రొడక్టివ్. ఎస్ ఆర్ నో? సరే, ప్రొడక్టివ్ ఒక రీజన్ అయితే, రెండవ రీజన్ ఏంటంటే కృష్ణుడికి మనం ప్రియుళ్ళం అవుతాం. ఒకవేళ మన జీవితంలో ఉండే పరిస్థితులను చూసి మనం ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నేను ఎంత అమాయకుడిని, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది నా శోచతి. నా కాంక్షతి అంటే అన్నీ ఉన్నాయి కానీ అదొక్కటి దొరికితే అప్పుడు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆకాంక్ష అంటారు దీన్ని, అవునా? తెలుగులో కూడా ఈ వర్డ్ ఉంది, ఆకాంక్ష. భక్తుడికి అటువంటి డెఫినేషన్ కూడా లేదు లైఫ్లో, నాకు ఇది దొరికితే నేను అయిపోతానని. ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఇది దొరికినా దొరకకపోయినా నథింగ్ మ్యాటర్స్, నథింగ్ డూయింగ్, లైఫ్ విల్ కీప్ కంటిన్యూయింగ్. సార్, సో ఆ విధంగా నా శోచతి నా కాంక్షతి. ఎప్పుడెప్పుడు మన లైఫ్ అందరిలాగా ఉండకపోవచ్చు. అందరిలాగా అంటే జనరల్ పబ్లిక్ లాగా, అరే మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, జాబ్ ఉంది, ఆ, అలా ఉండకపోవచ్చు. మన లైఫ్ బహుశా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. రైట్? బట్ దట్ డజంట్ మేక్ డిఫరెన్స్ టు అ డివోటీ. బికాస్ అ డివోటీ నోస్ ఎనీవేస్ ద హోల్ మెటీరియల్ లైఫ్ ఇస్ అ డ్రీమ్. ఇది కళ లాంటిది, దీన్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోకూడదు. సో డూ యువర్ బెస్ట్ అండ్ లెట్ కృష్ణ డూ ద రెస్ట్. దట్ ఈస్ అవర్ ఫార్ములా. నెవర్ టేక్ టెన్షన్ ఫర్ ఎనీథింగ్ మెటీరియల్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ చాలా వరకు అది మన కంట్రోల్లో లేదు. అవునా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనుకున్నారా ఇలా అవుతుందని? మరి వాళ్ళు ఏమైనా చెడు సంస్కారాలు ఇచ్చారా? అరే దీక్ష ఇప్పించారండి, ఇంకేం కావాలి, దానికంటే పెద్ద సంస్కారం ఏం దొరుకుతుంది చెప్పండి? భక్తుల సాంగత్యం ఇప్పించారు, దీక్ష ఇప్పించారు, అన్ని ఇప్పించారు. థింగ్స్ గాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రైట్? సో ఆ విధంగా చాలా వరకు మనం కంట్రోల్ కూడా యాక్చువల్గా చేయరాదు. సో అందుకనే మనం బెస్ట్ ప్రయత్నించి, ఇక దిస్ ఇస్ మై బెస్ట్ కృష్ణ, ఇక దీన్ని సీరియస్గా తీసుకొని ఏడ్చే ఓపిక కూడా నాకు లేదు. ఎస్ ఆర్ నో? దెర్ ఇస్ నో పాయింట్. సో ఆ విధంగా వీ షుడ్ కంటిన్యూ సర్వింగ్ కృష్ణ, రిమెంబరింగ్ కృష్ణ. ఎందుకంటే ఆ సంబంధం ఏదైతే ఉందో అది పర్మనెంట్. ఇక్కడ ఇవాళ ఇది ఉంటుంది, రేపు పోతుంది. రైట్? ఆ విధంగా. సో అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు. భక్తిమాన్ య స మే ప్రియ అని కృష్ణుడు చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో చాలా బాగా, సమహ శత్రౌ చ మిత్రే చ తథామానపమానయో. ఇక్కడ కూడా శత్రువు మిత్రులు ఇద్దరిని కూడా సమానంగా చూస్తాడు భక్తుడు. దీని గురించి ముందు కూడా మనం చర్చించాము. శత్రువు అంటే ఏంటి? ఆ వ్యక్తి ద్వారా మనకు దుఃఖం కలిగింది, అందుకే ఆయన శత్రువు అయ్యాడు. అవునా? ఎవరి ద్వారా సుఖం కలుగుతుందో ఆయన మిత్రుడు అయిపోతాడు సడన్ గా. సో శత్రువు అనేది మన మనసులో అటువంటి భావాన్ని మనం పెంపొందించుకుంటాం, ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా దుఃఖం కలిగింది. కానీ మనం ఎన్నోసార్లు చర్చించాం, యాక్చువల్గా మన దుఃఖాలకి కారణం ఎవరు? మనమే. అవునా? సో మరి ఇతరుల ద్వారా ఏం జరుగుతుంది? కేవలం వాళ్ళ నిమిత్తం. సో ఆ కేసులో మనము ఎవరిని ఎందుకు ద్వేషించాలి? అవునా? లాజికల్ పాయింట్. జడ్జ్ ఒక ఖైదీని 10 ఏళ్ల జైలు శిక్ష అన్నారు. మరి జడ్జిని ద్వేషించడం ద్వారా ఏమైనా లాభం ఉందా? లేదు. రైట్? సో అదే విధంగా ఇతరుల ద్వారా మనకు దుఃఖం కలగవచ్చు, బట్ వాళ్ళని శత్రువుగా భావించకూడదు. సో పరిస్థితి వచ్చినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. డివోటీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. నా జీవితంలో వాడు ముఖం గుండి చూడండి, ఇంకా నేను లైఫ్లో వాడు చేసినటువంటి దాని గురించి, అంత అన్యాయం చేశాడు నాకు. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు మన జీవితంలో, చాలా అన్యాయం చేసిన వాళ్ళు. కానీ వాళ్ళ మొహం కూడా చూడను, ఇంకా భౌతిక సర్కిల్లోనైతే వాడు పాడైపోను, వాడి జీవితం నాశనం అయిపోను, ఇలాంటి విషయాలు కూడా చెప్తారు. కానీ డివోటీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి తప్పుగా అనుకోడు. సరే మనకు వాళ్ళతో జమాయించకపోతే
కొంచెం దూరంగా ఉండొచ్చు. కరెక్టా? హరే కృష్ణ దూరంగా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బట్ వన్ షుడ్ నాట్ హేట్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో ఎప్పుడు కూడా భక్తుడు ఎవరిని శత్రువుగా భావించరు. వేరే వాళ్ళు బహుశా భక్తుడిని శత్రువుగా భావించవచ్చు, కానీ భక్తుడు ఎప్పుడు కూడా భావించరు. అందుకనే యుధిష్ఠిర్ మహారాజ్ లాంటి స్వభావం మనం పెంపొందించుకోవాలంటే అంత ఆ లెవెల్లో ఉండకపోవచ్చు మనం, కానీ ఒక 5% అలా తెచ్చుకుంటే కూడా చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. అజాత శత్రు, అవునా? ఆయనకి శత్రువే పుట్టలేదు, అంత సౌమ్యమైన స్వభావం. అంటే ఆ, అందరినీ ప్రేమించడానికి రెడీగా ఉంటాడు. ధృతరాష్ట్రుడిని కూడా లాస్ట్లో అంటున్నారు, ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారో, విదురుడు వచ్చేసి హెవీ క్లాస్ ఇచ్చారు కదా, సో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యుధిష్ఠిర్ మహారాజు వచ్చి చూస్తారే కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళిపోయారు, అంకల్ కనిపించట్లేదని. సో అక్కడ సంజీవుడిని అడిగారు అనమాట. సో సంజీవుడు అన్నారు, ఫస్ట్ టైం లైఫ్లో నాకు చెప్పకుండా ఆయన డెసిజన్ తీసుకున్నారు. సంజయ్ ఇస్ ద పిఏ, పర్సనల్ అసిస్టెంట్. ధృతరాష్ట్రుడు అన్ని ఆయనకు చెప్పి చేసేవాడు, కానీ ఈసారి మాత్రం నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. సో నాకు కూడా తెలియదు అన్నారు. సో అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఏమన్నారు తెలుసా? ఇప్పుడు చూడండి, యుద్ధం అంతా జరిగింది, వీళ్ళు చాలా అన్యాయాలు చేశారు, అంత దుఃఖానికి, పాండవులంతా దుఃఖానికి గురవ్వడానికి వెనకాల కారణం కూడా ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వీళ్ళే. అయినా కానీ అందరూ వాళ్ళ ధృతరాష్ట్ర పిల్లలు అందరూ కూడా చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడిని, గాంధారిని మంచిగా రాజభవనంలో రాజులాగా కూర్చోబెట్టాడు యుధిష్ఠిర్ మహారాజ్. అలా ఎవరైనా చేస్తారా? అటువంటి వాళ్ళని చంపేస్తారు జనరల్గా, అవునా కదా? నువ్వే కదా మొత్తం చేసిందంతా అని పెట్టిన తర్వాత కూడా ఈయన వెళ్ళిపోయిన తర్వాత సరే జనరల్గా మనం సరే పోతే పోయాడు ఏంటి, నేనేదో హెల్ప్ చేయడం అనుకున్నాను, ఆయన కర్మను ఆయన పోయాడు, అలా అనలేదు. నా ద్వారా ఏమైనా తప్పు జరిగిందా, నేను వాళ్ళని మంచిగా చూసుకోలేదా, అందువల్ల వెళ్ళిపోయాడా అని అంటున్నాడు యుధిష్ఠిర్ మహారాజ్. కెన్ యూ బిలీవ్? మంచిగా చూసుకోలేదా ఆయన మీదే డౌట్ వస్తుంది ఆయనకి. సో ఆ విధంగా అంత, అంటే అటువంటి వ్యక్తికి శత్రువులు ఎలా ఉంటారు చెప్పండి? సో ఆ విధంగా కలియుగంలో ఉంటారు, బై ద వే, ఓకేనా? సో కలియుగంలో ఎవరినైనా ద్వేషించడానికి రెడీగా ఉంటారు. ఒక ఎంత మంచి వ్యక్తి అయినా కానివ్వండి. మహావతార్ నరసింహ మూవీ కూడా మంచిది కాదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా కలియుగ ఈజ్ ఫిల్డ్ విత్ సచ్ పీపుల్. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ ఆయన, అంటే దీని అర్థం ఏంటంటే భక్తుడు వేరే వాళ్ళని ఎవరిని కూడా శత్రువులాగా భావించడు అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, రైట్? సో ఆ విధంగా మనము ఎవరి పట్లైనా మనకి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగి వాళ్ళ పట్ల మనకు ఒక ద్వేష భావం ఏదైనా ఉంటే కూడా దాన్ని తొందరగా సెటిల్ చేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ సెటిల్, ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్. సో మనం చేసే సాధన కూడా ఇంపాక్ట్ అవుతుంది, అండ్ అనవసరంగా నెక్స్ట్ లైఫ్ కూడా క్యారీ అవుతుంది. ఎందుకు? సో అటువంటి మ్యాటర్ ఏదైనా ఉంటే ఇప్పుడే సెటిల్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ విత్ పేరెంట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను తల్లిదండ్రులు వేరే చోట ఉండేవారు అనమాట, ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయారనమాట. సో ఆయన వెళ్ళాడు, చాలా బాధపడ్డాడు. సో తను చాలా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోయారు. తను డిప్రెషన్లో ఎందుకు వెళ్ళిపోయారంటే, అరే మా తల్లిదండ్రులు యాక్చువల్లీ నా కోసం ఎంత చేశారు, నేను ఎప్పుడు అనుకునేవాడిని వాళ్ళ సేవ చేయాలని, కానీ చేయలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు లేరు. సో ఆ బాధ నుంచి తను బయటికి రాలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పడినటువంటి బాధలను తను పర్సనల్గా చూశాడు. ఏ విధంగా ఆ, చాలా చాలా నిమ్నమైన పనులు చేసి కొంత డబ్బు సంపాదించి మా స్కూల్ ఫీజు కట్టేవారు, నా ట్యూషన్ ఫీజు కట్టేవారు, నాకు నోట్ బుక్ కావాలంటే నోట్ బుక్ ఇప్పించారు, వాళ్ళు 2 పూట ఒక ఎప్పుడెప్పుడు తిండి మానేసి కూడా నాకు పెట్టారు. ఇవన్నీ కూడా తను చూశాడు అనమాట. చూసి అదంతా గుర్తొచ్చేసి తను చాలా చాలా ఇదైపోయాడు అనమాట. సేవ చేయలేదు, ఇన్నేళ్ళు నాకు అవకాశం ఉండింది కానీ నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు అనుకుంటున్నాను కానీ సేవ చేసే అవకాశం లేదు. సో అటువంటి కేసులో ఏం చేయాలి మనం ఏం చేయాలి అటువంటి కేసులో? ఇప్పుడు మనకు తెలుసు ఏదో ఒక రోజు అందరు వదిలేసి వెళ్ళిపోతారు, అవునా? అందుకే నువ్వు ఉన్న రోజులు మంచిగా వాళ్ళ సేవ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం బాధపడము, ఆ తర్వాత మనకు ఒక తృప్తి కలుగుతుంది, అరే నేను చేశాను, నా బెస్ట్ నేను చేశాను. ఎస్ ఆర్ నో? తర్వాత బాధపడి మనం డిప్రెషన్లో వెళ్ళిపోయేదానికంటే ఇప్పుడే ఉన్న రోజులు మేబీ కొంచెం మన పర్సనల్ లైఫ్లో అటు ఇటు కొంచెం ట్వీక్ చేయాల్సి వస్తుంది, కానీ వీ షుడ్ ట్రై టు సర్వ్ దెమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. తల్లిదండ్రులు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇట్ అప్లైస్ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు. ఎస్ ఆర్ నో? బికాస్ దే హెవ్ డన్ సో మచ్, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అవునా కాదా? కానీ చాలా వరకు ఈ కాలంలో వీ నో హౌ ద సిచ్యువేషన్ ఇస్, రైట్?
సో అత్త కోడళ్ళకి పడనందువల్ల చాలా మంది సెపరేట్గా ఉంటారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై దిస్ గెట్ సెపరేటెడ్ ఇస్ బికాస్ కోడలికి అత్తకి పడదు. ఇంకా పాపం హస్బెండ్ మధ్యలో శాండ్విచ్ అయిపోతాడు. ఈమెను ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆ మమ్మీని ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవరిని క్లారిఫై చేయాలి, ఎక్కడ ఏం చెప్పాలి. సో లాస్ట్కి ఒకే సొల్యూషన్ వస్తుంది వాళ్ళకి, సెపరేట్గా ఉండండి, మీ ఇంట్లో మీరు ఉండండి, ఈయన ఇంట్లో ఉండండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈయన అమెరికాకి వెళ్ళిపోతాడు, ఎక్కడ ఉంటాడు, దట్స్ ఇట్. ఇక వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ముసలోళ్ళు అయిపోయి, అరే ఇప్పుడు నాకు సడన్గా కాళ్ళు ఇరిగింది, నన్ను హాస్పిటల్ తీసుకునే వాళ్ళు కూడా లేరు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అవునా? సో ఈ విధంగా వి క్రియేట్ సో మెనీ కాంప్లికేషన్స్. కలియుగ అంటేనే కలహాలు మొత్తం. ఎస్ ఆర్ నో? రైట్. సో ఎంత మెచ్యూరిటీతో కలిసి ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి, ఎస్పెషల్లీ డివోటీస్కి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అత్త డివోటీ కాదనుకోండి, బట్ యు ఆర్ అ డివోటీ, యూ షుడ్ హ్యావ్ సో మచ్ మెచ్యూరిటీ. యూ షుడ్ సర్వైవ్ ఇన్ దట్ హౌస్ నైస్లీ విత్ మెచ్యూరిటీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా అని ఉండాలి, కానీ శత్రువులాగా భావించకూడదు. ఈమె నా శత్రువు, ఎప్పుడు కూడా నన్ను తిడుతూ ఉంటుంది, నన్ను అర్థం చేసుకోదు, అలాంటి ఫీలింగ్ భక్తులకు ఉండకూడదు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు నేను చూస్తాను భక్తులు కూడా ఇలా ఇలా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు, ఆ డివోటీ అయితే తలకాయ తింటుంటాడు, నాకైతే అస్సలు నచ్చడు. ఆ విధంగా మారే అంటే డివోటీ అయ్యి ఉండి నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు ఎలా చెప్పండి? ఆ వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ యూ విల్ హేట్. శత్రువులాగా భావించకూడదు. అదే సమహ శత్రౌచ మిత్రేచ. ఎప్పుడప్పుడు మిత్రుల్లాగా కూడా చాలా మంది మనకు క్లోజ్ అవుతారు జీవితంలో. అవునా? సో విచ్ ఇస్ వెరీ గుడ్, బట్ దాన్ని కూడా మనము చాలా అందులో ఏమంటారు, క్యారీ అయిపోకూడదు అందులో కూడా. రైట్. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా పర్మనెంట్ కాదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే భౌతిక జగత్తులో అందరూ మారిపోతారు పరిస్థితిని బట్టి. ప్రత్యేకంగా నాన్ డివోటీస్ గురించి చెప్తున్నాను. డివోటీస్ హు ఆర్ వెరీ, ఇఫ్ యూ హ్యావ్ అసోసియేషన్ ఆఫ్ గుడ్ డివోటీస్, మంచి మంచి సాధన ఉన్నవాళ్ళు, పరిపక్వత ఉన్నవాళ్ళు, యూ విల్ సీ దట్ వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా మిమ్మల్ని నిజంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ డిజైర్ దేర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, ఎంతో మంది ప్రీచర్స్ ఉన్నారు, వాళ్ళ సమయం తీసుకొని వేరే వాళ్ళ కోసం వెళ్తున్నారు, వాళ్ళకి ఏం దొరికేది అంటే భౌతికంగా చూస్తే దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్. అంటే వెళ్తున్నారంటే ఈయన లాస్ట్ దాకా చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన వచ్చిందే సేవ చేయడానికి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అలాంటి డివోటీస్ మన లైఫ్లో దొరికితే వీ షుడ్ ఆల్వేస్ బీ అండర్ ద షెల్టర్ ఆఫ్ సచ్ డివోటీస్. రైట్. ఎప్పుడెప్పుడు డివోటీసే ముందొస్తారు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక డివోటీ చెప్తున్నారనమాట, ఆయన అకస్మాత్తుగా ఏదో డిజీజ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు. సో తను డివోటీస్ ఆయనకి చేసిన సేవ చూసి తను ఆశ్చర్యపోయాడు. అరే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రాలేదు నన్ను చూడడానికి, వాళ్ళు అంటున్నారు నేను బిజీగా ఉన్నాను, ఆఫీస్ ఉంది అది. రోజుకి 3 పూటలు వచ్చారు డివోటీస్, లంచ్ డిన్నర్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని. ఇంకా వాళ్ళు ఏదో నాకు రక్త సంబంధం కాదు వాళ్ళతో నాకు, మేము ఏదో ఒక సత్సంగంలో సేమ్ ప్రోగ్రాంలో వెళుతున్నాం అంతే. ఎప్పుడైతే గ్రూప్లో మెసేజ్ పెట్టారో ఈ విధంగా జరిగిందని, వాళ్ళు తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఒకరు లంచ్ తెస్తున్నారు, ఇది తెస్తున్నారు. అసలు ఎంత ఆప్యాయత చూపిస్తారని నేను అనుకోలేదు. యు సీ సమ్ టైమ్స్ డివోటీస్ బికమ్ యువర్ షెల్టర్, అండ్ యాక్చువల్లీ డివోటీస్ ఆర్ అవర్ రియల్ షెల్టర్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెచ్యూర్ పరిపక్వ డివోటీస్, రైట్? బికాస్ దే విల్ హోల్డ్ అవర్ హ్యాండ్ టిల్ ద లాస్ట్ మూమెంట్, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎజెండా. ఎక్కడైతే పర్సనల్ ఎజెండా ఉంటుందో ఇంకా మీరు ఆ ఎజెండా ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆయన వెళ్ళిపోతారు. సార్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో ఆ విధంగా డివోటీ షెల్టర్లో మనం ఉండాలి, మంచి కమ్యూనిటీలో, ఇంకా ఒకరినొకరు మనం హెల్ప్ చేయాలి. రైట్. సో అలా అటువంటి మిత్రులు మంచివాళ్ళు మనకి. డివోటీస్ని ఫ్రెండ్స్గా కన్సిడర్ చేయడం ఈజ్ వెరీ వెరీ గుడ్, బట్ అవుటర్ వరల్డ్ నో ట్రస్ట్ ఎట్ ఆల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, సొంత అన్నే సొంత తమ్ముడే జస్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ ఎనీవన్ ఈ లోకంలో. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇంకా తథా మానపమానయోహో అంటే మానము అవమానము రెండింట్లో సమంగా ఉండడం. ఈ లోకంలో ఎప్పుడెప్పుడు కొంతమంది మనల్ని గౌరవిస్తారు, ఇంకా కీర్తిస్తారు, ఇంకా ఎప్పుడెప్పుడు మనల్ని నిందిస్తారు కూడా. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. మరి ఏం చేయాలంటే మనం ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించాలి. దట్ ఈస్ డివోటీ. ప్రభు నేను మొత్తం ద్వంద్వతుడిని అయిపోయాను, నేను ఎంత వర్స్ట్ బిహేవియర్ చేసినా కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ నేనేం ఫీల్ అవ్వను. అరే నువ్వు ఫీల్ అవ్వ, సరే వర్స్ట్ బిహేవియర్ ఇంప్రూవ్ చేయాలి మరి నువ్వు, అవునా కదా? సో దాని అర్థం ఏంటంటే ఎవరైనా మనల్ని నిందించారనుకోండి, బహుశా ఏంటి అందులో మన తప్పు ఉండొచ్చు. ఏమంటారు? ఉండొచ్చా లేదా? అందరూ అలాగే నిందించరు కదా. సో వారి తప్పుని గుర్తించి మనము మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. ఎప్పుడెప్పుడు మన వీపు మనకు కనిపించదు కదా. సో ఆ విధంగా వేరే వాళ్ళు చెప్పినప్పుడు వి షుడ్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్. ప్రభుజీ నేను ఎప్పుడు తప్పు చేయను ప్రభు, నేను ఎంత పర్ఫెక్ట్, అలా అంటే మనం ఖచ్చితంగా మూర్ఖులమైనట్టే, అవునా కాదు?
సో ఖచ్చితంగా మన ద్వారా కూడా తప్పులు అవ్వచ్చు, మనం గుర్తించి ఇంప్రూవ్ అవ్వాలి. తథా మానపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీత ఉష్ణ సుఖ దుఃఖ చాలాసార్లు చర్చించాము. శీత అంటే చలి, ఉష్ణ అంటే ఎండ, సుఖ దుఃఖ ఇవన్నింటి నుంచి ద్వంద్వాతీతులైపోతాడు. సమహ సంగ వివర్జిత. సమహ సంగ వివర్జిత అని ప్రభుపాదుల వారు ఏం ట్రాన్స్లేట్ చేశారు? చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండటం. సో భక్తుల యొక్క లక్షణం ఏంటి? వాళ్ళు చెడు సాంగత్యంలోకి వెళ్ళరు, ఇంకా దాని ప్రభావం రానివ్వరు. ఇది ఈ 18th వర్స్ అన్నమాట. దీంతో సెకండ్ పార్ట్ మనం రేపటి క్లాస్లో చూద్దాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ.